2003 డిఎస్సి మిస్ అయ్యాను, 2006 డిఎస్సి కూడా మిస్ అయ్యాను, 2008 మెగా డిఎస్సి మంచి పోస్ట్ ఉంది. 2012లో మళ్ళీ రాశాను, అయినా జాబ్ రాలేదు. 2014 డిఎస్సి మళ్ళీ రాశాను, 2 మార్కులతో జాబ్ మిస్ అయ్యాను. 2018 డిఎస్సి 1.5 మార్కులు జాబ్ మిస్ అయ్యాను. ఈ డిఎస్లో 83 మార్కులతో జాబ్ సాధించినాను. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, విజయం నీ దగ్గరలో ఉంది. ఆల్ ద బెస్ట్. ఇంగ్లీష్ గ్రామర్ అండ్ మెథడాలజీలో 12 మార్కులు కానీ 10 మార్కులు కైవసం చేసుకున్నాను. దీనికి ముఖ్యంగా మా కార్తీక్ సార్ థ్యాంక్ యూ చెప్తున్నాను. హాయ్, దిస్ ఈజ్ వైసీఎం. మేము చేసే వీడియోస్ మీ వరకు రావాలంటే జస్ట్ అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఎలా ఉంది, అసలు తన సార్ యొక్క డెడికేషన్ ఎలా ఉందో ఒక్క కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. 7 డిఎస్సీలు రావడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు, చాలా ఓపిక ఉండాలా. ఆ ఓపిక మాత్రం హ్యాట్సప్ అండి. ఇంకోటి ఏంటంటే ఒక డిఎస్సీ అయిపోతానట్లే నా జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే అంకితం. ఇంకొక మాట ఏంటంటే, సారు తన లైఫ్ని వేస్ట్ చేసుకున్నాడు అనుకుంటారు. సార్ వాళ్ళ ఇంట్లో అందరూ టీచర్స్, ప్లస్ సార్ ఎస్బీఐ లైఫ్లో వర్క్ చేసేవారంట నాకు చెప్పారు. సో సార్కి అయితే ఇదే అని కాదు, కానీ దాని మీద ఒక ఇంట్రెస్ట్తో మాత్రం ఖచ్చితంగా చదివి జాబ్ అయితే సాధించారండి. సార్ యొక్క సక్సెస్ స్టోరీని తెలుసుకోవడానికి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. హాయ్, నా పేరైతే యోగేంద్ర. సార్ మీ పేరు? నా పేరు మఠం శివప్రసాద్. సార్ మీరు ఏ జిల్లా? అది కర్నూలు జిల్లా. సార్ మీరు ఎన్ని డిఎస్సీలు రాశారు? 7 డిఎస్సీలు రాశాను. సార్ ఎప్పటి నుంచి? 2003, 2006, 2008, 2012, 2014, 2018, 2025 డిఎస్సీ నాకు జాబ్ వచ్చింది. సార్ మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 47. మీకు డిఎస్సీలు వచ్చిన మార్క్స్ ఎన్ని? 83.43. సార్ మీరు టెట్లో అయితే చాలా రాసింటారు. హైయెస్ట్ వచ్చినటువంటి టెట్ మార్క్స్ ఎన్ని? 132.42 మార్క్స్. ఏ డేట్ సార్ అది? 2022 డేట్ ఆగస్ట్ మంత్. సార్ మీరు ఈ టీచర్ జాబ్ రావడానికి కారణం ఏంటి? అసలు వేరే జాబ్లోకి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? నాకు ఈ టీచర్ జాబ్ రావడానికి ముఖ్యంగా మా తాతగారు గవర్నమెంట్ టీచర్ అయినాడు. అదేవిధంగా మా నాన్నగారు కూడా గవర్నమెంట్ టీచర్ అయినాడు. అదేవిధంగా మా మేడం గారు కూడా గవర్నమెంట్ టీచర్ అయినారు. ఈ పరిస్థితుల్లో నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి, 10 మందితో శభాష్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు టీచర్ జాబ్ కొట్టినాను. సార్ 7 డిఎస్సీల ప్రయాణం లాస్ట్ చివరిది, అసలు వస్తుందా రాదా అనే డైలమోలో ఆ యొక్క ప్రెజర్ చాలా హ్యాండిల్ చేసి ఉంటారు. ఎట్లా తట్టుకున్నారు సార్ దాన్ని? నాకు ఒకటే కన్ఫామ్, నా హార్డ్ వర్క్ మీద నమ్మకంతో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉండి ఈ టీచర్ పోస్ట్కి సెలెక్ట్ అయినాను. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆనంద బాష్పాలు అంటారు చూడండి, ఆ ఆనంద బాష్పాలు అనేవి నాకు చాలా తీరని కోరిక తీరిందనే ఉద్దేశంతో కళ్ళలో నీళ్లు వచ్చినాయి. ఆనందం పట్టలేకపోయినాను. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసినారు. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోను కూడా. సార్ మీ నాన్న ఎట్లా ఫీల్ అయినారు? మా నాన్నగారి కళ ఏమిటంటే నేను టీచర్ అవ్వడం, అది నాకు ఆశయం. మా నాన్న నీ రిటైర్మెంట్ చూస్తానో లేదో కానీ నీ అపాయింట్మెంట్ ఆర్డర్ చూడాలనే కోరికతో 27 సంవత్సరాల వయసులో కూడా నాతో పాటు అమరావతికి వచ్చి నా అపాయింట్మెంట్ ఆర్డర్ చూసి ఎనలేని ఆనందం పొందినాడు. ఇన్ని రోజులు చదివింది డబ్బు కోసమో దేనికోసమో కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనిపించుకోవడానికి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్డు తెచ్చుకోవడానికి. మీ విద్యాభ్యాసం ఎలా సాగింది చిన్నప్పటి నుంచి సార్? ఇప్పటి నుంచి నా విద్యాభ్యాసం మొత్తం వచ్చేసి మా పెద్దకొట్ర మండలం లోకల్గా ఫస్ట్ 10th వరకు అక్కడే చదివినాను, గవర్నమెంట్ ఆఫ్ హై స్కూల్లో. అదేవిధంగా ఇంటర్మీడియట్ వచ్చేసి ఆధునిక్ టీచర్ జూనియర్ కాలేజ్లో, డిగ్రీ వచ్చేసి ఎస్ఎంఎల్ డిగ్రీ కాలేజ్ ఎమ్మిగనూరులో, బీఈడి వచ్చేసి ఆధునిక్ బాలాజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదివినాను. బీఈడి కూడా ఎమ్మూరులోనే చదివినాను. సార్ మీరు ఫస్ట్ అటెంప్ట్ డిఎస్సి ఎప్పుడు చేశారు? 2003లో ఫస్ట్ అటెంప్ట్ డిఎస్సి చేశాను. సార్ మీకు పెళ్ళి ఎప్పుడైంది సార్? 2005లో. ప్రజెంట్ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లడు వచ్చేసి జేఈ మెయిన్స్ ద్వారా IIIT DM కర్నూలులో బీటెక్ సిఎస్సి బ్రాంచ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదేవిధంగా నా కూతురు వచ్చేసి 9th క్లాస్ అవుతుంది. సార్ ఈ సమాజంలో మీరు ఇన్ని డిఎస్సీలు రాసి జాబ్ తీసుకున్నారు, జాబ్ రాకముందు మిమ్మల్ని ఎలా చూశారు సార్ వీళ్ళంతా?
అంటే బాగా ఇన్స్పైర్ చేసినటువంటి కొన్ని మూమెంట్స్ మాతో పంచుకోండి. సమాజం అనేది ఎప్పుడైతే జాబ్ రాలేదో సమాజం ప్రతి ఒక్కరూ హేళన మాటలు అవన్నీ కూడా నాకు పాజిటివ్ గా తీసుకున్నాను. ఎప్పుడు కూడా నేను నెగిటివ్ తీసుకోలేదు. ఏదైనా ఒక పాయింట్ మా వీధిలో ఒక అతను గవర్నమెంట్ జాబ్ రావాలంటే అమృతం తాగిండల్లా, పై దేవలోకంలో అమృతం తాగితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అనేవాడు. అదేవిధంగా వయసు అయిపోయింది కదా నీకు ఏం జాబ్ వస్తుంది అని ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. అయినా కూడా నాకు 90% జాబ్ కొట్టి 10 మంది చేత శబాస్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను. సార్ వాలంటీర్గా ఎక్కడైనా పనిచేశారా? నేను విద్యా వాలంటీర్గా వచ్చేసి జెడ్పీ హై స్కూల్ పెద్దగడూరులో వాలంటీర్గా ఒక 7 years 8 years పనిచేసినాను. నేను చదువు నేర్పిన మా స్టూడెంట్సే ఈరోజు నాతో పాటు డిఎస్లో పాల్గొని నాతో పాటు టీచర్గా సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినారు. నా గురువు గారు మేము ఒకటే పారి జాబ్ కొట్టినామని నా స్టూడెంట్స్ కూడా చాలా సంతోషం. సార్ వాళ్ళతో పాటు మీరు డిఎస్సి రావడం ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను నేర్పిన నా విద్యార్థులే నాతో పాటు ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళకి గట్టి పోటీచ్చి ఈ యొక్క సమాజంలో కంపల్సరీ మార్పు తీసుకురావాలా, సమాజం యొక్క మోటివేషన్ చేసుకోవాలా. సమాజంలో చాలా మంది ఉద్యోగాలు లేక చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క మంచి స్పోర్టివ్ అనేది మంచిగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. సార్ లాస్ట్ డిఎస్సి అటెంప్ట్ కదా సార్ మీకు? సార్ ఎట్లా అనిపించింది ప్రజెంట్ జాబ్ వర్క్ చేయడం కానీ జాబ్ వచ్చినప్పుడు కానీ ఎట్లా అనిపించింది మీకు? నాకు ఈ జాబ్ అనేది నాకు చివరి డిఎస్సి ఏజ్ అయిపోతుంది అనే ఫీలింగ్ కలిగింది కూడా. ఎటువంటి విజయమో వీర స్వర్గం అనే లక్ష్యంతో నేను చదివినాను. ఈ పరిస్థితిలో జాబ్ వస్తుందనే ఉద్దేశంతో చదివి ఈ యొక్క జాబ్ నెరవేర్చుకున్నాను. ఈ యొక్క జాబ్ చేరిన తర్వాత ఎంత సంతోషం అంటే ఒక 15 సంవత్సరాలు ముందు వచ్చింటే బాగుంటుండే అనిపించేది నాకు. కానీ ఏదో లేదు, జాబ్ కంపల్సరీ కొట్టినాము. ఇది నా జీవితానికి చాలా సంతోషమైంది ఇది జాబ్. ఇన్ని డిఎస్సీలలో చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? 2003లో ఎన్ని మార్కుల్లో మిస్ అయింది సార్? ఎందుకు మిస్ అయింది? నాకు 2003లో సబ్జెక్టు అవగాహన అంత లేకుండేది. ఏదంటే అప్పుడు చదువులు ఎట్లా ఉండేవంటే ఏదో చదివినామా పోయినామా అనేది ఉండేది. అయితే 2003 నుంచి 2006లో బాగా హార్డ్ వర్క్ చేసినాను. 2003లో నాకు 53 మార్క్స్ వచ్చినాయి. 2006లో 62 మార్క్స్ వచ్చినాయి. 2008లో వచ్చేసి మెగా డిఎస్సి మీరు ఖచ్చితంగా కొట్టచ్చు. 2008లో మెగా డిఎస్ఏ కానీ కొన్ని కారణాల వల్ల గ్రాండ్ టెస్ట్లు రాకపోవడము, సండే గ్రాండ్ టెస్ట్లు రాకపోవడం వల్ల డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాయడం వల్ల నేను చేసిన అతిపెద్ద తప్పిదము. ఎట్టి పరిస్థితుల్లో గ్రాండ్ టెస్ట్ రాస్తే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్స్ బాగా రాస్తామనే నమ్మకంతో నేను ఆ గ్రాండ్ టెస్ట్ రాయకపోవడం వల్ల చాలా పెద్ద మైనస్ పాయింట్ అయింది. సార్ 2012 ఎట్లా మిస్ అయింది? కారణం ఏంటి? 2012లో మనకు బీఈడి వాళ్ళకి హెచ్జిటి ఇవ్వలేదు, ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఇచ్చినారు కాబట్టి ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా తక్కువ ఉండేవి. ఆ కారణంగా నాకు డిఎస్ రాకపోయింది. సార్ 2014లో వచ్చేసి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను కింద పడ్డాను. ఆ కింద పడడం వల్ల సరిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాను. ఆ విధంగా నాకు జాబ్ కోల్పోయినాను. 2018 ఎట్లా మిస్ అయ్యాను? 2018లో నాకు నార్మలైజేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల మా ఎగ్జామ్ పేపర్ టఫ్ రావడం వల్ల నాకు జస్ట్ ఒక 2 మార్క్స్లో డిఎస్సి మిస్ అయింది. 2018లో ప్రధానంగా నాకు డిఎస్సి రాకపోవడం కారణం ఏమంటే ఇంగ్లీష్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. సబ్జెక్ట్ మీద కమాండింగ్ లేకపోవడము, ఈ కారణాల చేత నాకు 2018 డిఎస్సి మిస్ అయింది. సార్ 2025 జాబ్ రావడానికి కారణం? 2025లో జాబ్ రావడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ గోస్ క్రెడిట్ అని మా కార్తీక్ సార్ గారిని. సార్ మీకు ఇన్ని డిఎస్సీలు రాయడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చింది సార్ మీకు? దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా మేడం గారు, అదేవిధంగా మా నాన్నగారు, అదేవిధంగా నా కుమారుడు, మా కుమార్తె, వీళ్ళందరూ కూడా మా కుమార్తె అయితే ఆయన కంపల్సరీ జాబ్ కొట్టాలి నాయన అని చెప్పేది. నా కుమారుడు కంపల్సరీ జాబ్ కొట్టాలి నాయన అని చెప్పేవారు. మా మేడం ప్రతిరోజు నాకు మా మేడం పీజీటీ ఇంగ్లీష్ మోడల్ స్కూల్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఏ డిఎస్సి సార్? 2012 డిఎస్సిలో మా మేడం గారు జాబ్ కొట్టినారు. మా మేడం వారు ఇంగ్లీష్లో మెలకువలు కానీ గ్రామర్ పరంగా కానీ ప్రతి విషయం క్షుణ్ణంగా చెప్పేది. మా ఇంగ్లీష్ గ్రామర్ అండ్ మెథడాలజీలో 12 మార్కులు కానీ 10 మార్కులు కైవసం చేసుకున్నాను. దీనికి ముఖ్యంగా మా కార్తీక్ సార్ థ్యాంక్స్. సార్ 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాత మీరు ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాత ఎక్కడైనా డిసప్పాయింట్ కాలేదు. మేము డైలీ నా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా పనిచేసేవాడిని. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతిరోజు గంట డిఎస్సికి కేటాయించేవాడిని. డిఎస్సి 2024 ముందు ఒక 1 year ముందు నేను ప్రతిరోజు 4 గంటలు చదివి
ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు. డిఎస్సికి ఎప్పుడో ఒకసారి స్టార్ట్ చేసినారు, ఇంకా అన్ని ఎస్బీ ఇవన్నీ క్లోజ్ చేసేసి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? అది 1 year ముందు నుంచే నేను అన్ని అంటే 2024 నుంచి 2024 నుంచే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కు నేను కొంచెం మా సారు మా ఎండి సార్ చెప్తే కూడా నేను దానికి దూరంగా ఉంటూ ఈ డిఎస్సికి బాగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ప్రతిరోజు పార్క్ వెళ్ళి నా యొక్క డిమెరిట్స్ని కొంచెం మెరిట్స్గా చేసుకొని ఇంగ్లీష్ అయితేనేమి మ్యాథ్స్ అయితేనేమి అన్నీ బాగా చూసుకొని నా యొక్క డిఎస్సిలో రోజుకి ఎన్ని గంటలు చదవాలి సార్? రోజుకి దాదాపు అంటే ఏం లేదన్నా కూడా 7 hours 6 hours చదివాను సార్. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు 7-8 hours కూర్చోవడం అంటే అంత ఈజీ అయితే కాదు సార్. మీ బాడీని మీరు ఎలా కోఆపరేషన్లో తెచ్చుకున్నారు? నేను ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కొంచెం వాకింగ్ చేసేవాడిని. మామూలు పండుకొని కానీ తర్వాత స్టడీ చైర్ తీసుకొని వెనక ఒక మెత్తటి దిండు మాదిరి పెట్టుకొని నా యొక్క చదువు సాగించేవాడిని. సార్ చాలామంది ఏమనుకుంటారంటే ఇంత ఏజ్లో ఎట్లా గుర్తుంటాయి బా అని. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు సార్? మర్చిపోతారు కదా, ఏం సిలబస్ అంటే తమాషా సిలబసా, ఎట్లా చేస్తారు? మెయిన్ కారణంగా ఈ యొక్క జ్ఞాపశక్తి అనేది వయసు పెరిగే కొద్దీ జ్ఞాపశక్తి తగ్గుతుంది. అయితే నన్ను కొన్ని చార్ట్స్ ఒక 20 చార్ట్స్ బోర్డు మా ఇంట్లో చుట్టూ కూడా చార్ట్స్ కల్పించేసి నా యొక్క డైలీని నా యొక్క మెమరీని ఇంప్రూవ్ చేసుకునేవాడిని. సార్ 2025 డిఎస్సిలో జీకేలో మీరు ఎన్ని బిట్స్, జీకే కరెంట్ అఫైర్స్ ఎన్ని బిట్లు పెట్టినారు? జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనం 8 మార్క్స్ కానీ 7 మార్క్స్ వచ్చినాయి నాకు. ఓకే, మంచి మార్క్స్ వచ్చినాయి సార్. మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అయినా దాన్ని? నేను జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి రామాంజనేయులు సార్, కర్నూలు వారి రామాంజనేయులు సార్ బుక్స్ ప్రిపేర్ అయినాను. సార్ కరెంట్ అఫైర్ దేనికి ప్రిపేర్ అయినారు? సైన్ ఇండియా ఎక్కువ తీసుకున్నాను నేను. సైన్ ఇండియా ఎక్కువగా చదివి మంచి మార్క్స్. సార్ మీరు పిఐఈని ఎన్ని మార్క్స్ పెట్టినారు? పిఏ వచ్చేసి శ్రీ అనుభవ పబ్లికేషన్ వాళ్ళు తీసుకున్నాను. అది సెంట్కి వచ్చినాయి మార్క్స్. ఎట్లా చదివినారు సార్ దాన్ని? ఒక డైలీ చదువుతున్నారా? ప్రతి సబ్జెక్ట్ని టైం టేబుల్ ప్రకారము అంటే ఒక 1 hour 1/2 hour పెట్టి అన్ని సబ్జెక్ట్ని కవర్ చేసుకుంటూ చదువుకుంటూ పోయినాను ప్రతిరోజు. సార్ సైకాలజీ ఏ బుక్స్ చదివినారు? ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాగేశ్వర సార్ది తీసుకున్నాను. సైకాలజీలో 6 మార్క్స్ వచ్చినాయి నాకు. తెలుగు ఏం చదివినారు? ఏ బుక్స్ చదివినారు? ఏం చేశారు సార్? ఎన్ని బిట్స్ పెట్టారు? తెలుగు వచ్చేసి మా కాంటెంట్ పరంగా మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్ని ఫాలో అయినాను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్ఎన్ఎస్ లోక్నాథ్ సార్ది చదివినాను. 2018 డిఎస్సిలో ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చింది, కానీ అంత మురకు ఇంగ్లీష్ అనేది ఎక్కడా లేదు. కానీ అది కాక మీరు చిన్నప్పటి నుంచి చదవడం కూడా తెలుగు మీడియమే చదివి ఉంటారు. బట్ ఈ కాంపిటీషన్లో ఈ ఇంగ్లీష్ని తట్టుకుంటూ మీరు ఎట్లా ఇంగ్లీష్లో మంచి మార్క్స్ని గెయిన్ చేశారో మన 2018 డిఎస్సిలో మనకి డిఎస్సి రాకపోవడం ప్రధాన కారణము ఇంగ్లీషే. మనకి ఎప్పుడైతే మన కార్తీక్ సార్ది టెలిగ్రామ్ ద్వారా అన్ని చూసుకుంటూ కార్తీక్ సార్ బుక్స్ మెటీరియల్ తీసుకొని మెథడ్స్ అదేవిధంగా కార్తీక్ సార్ క్లాస్ వింటూ మేజర్ మనకి ఫ్యాక్టరీ విజయం కారణం ఏమంటే మన కార్తీక్ సార్ మెటీరియల్ ప్లస్ మెథడ్స్ బుక్స్ ఎక్కువ మనకి విజయం చేకూర్చున్నాయి ఈరోజు. సార్ ఇదేదో ఒకరి కోసం చెప్పినట్లుంది నాకు అనిపించింది. ఎట్లా అంటే కార్తీక్ సార్కి మీకు అనుబంధం ఎట్లా వచ్చింది? కార్తీక్ సార్కి మాకు అనుబంధం ఎట్లా అంటే టెలిగ్రామ్ ద్వారా సార్ క్వశ్చన్స్ చూసినాము. సార్ క్వశ్చన్స్ ప్రతిదీ డిఎస్సి ప్యాటర్న్లో డిఎస్సి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో అదే విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి. సార్ది నెంబర్ తీసుకొని అదేవిధంగా సార్ని మా ఎమ్నూరు ప్రగతి కోచింగ్ సెంటర్కు పిలిపించుకొని సార్ క్లాసులు బాగా వింటూ సార్తో డైలీ క్వశ్చన్స్ రెక్టిఫై చేసుకుంటూ క్వశ్చన్స్ ఏమైతే డౌట్ ఉంటాయో ఆన్సర్స్ ఏమైతే డౌట్ ఉంటాయో ప్రతిదీ సార్ని అడిగి సార్ ద్వారా మాకు ఎక్కువ క్లోజ్ ఎక్కువ జరిగింది. అదేవిధంగా సార్ ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్ పెట్టేవాడు. సార్ ఎగ్జామ్స్ రాసుకుంటూ సార్ క్లాస్ వింటూ ఈరోజు 12 మార్కులు కానీ 10 మార్కులు సంపాదించినారు. సరే, నిజంగా 12 మార్కులకు 10 మార్కులు సంపాదించడం అనేది అంటే ఒక యంగర్స్ కూడా కొరకరాని కొయ్యలాగా ఉంటుంది సార్ ఇంగ్లీష్లో. అసలు మీకు మాత్రం సార్ మెథడ్ ఎట్లా చేశారు సార్? మెథడ్స్ పరంగా ట్రై మెథడ్స్ మన ఎస్ఎన్ఎస్ వారిని ఫాలో అయినాను. ట్రై మెథడ్స్ కూడా బాగా చదివి బాగా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. సార్ మీరు మ్యాథ్స్ బాగా స్ట్రాంగేనా? నేను ఫస్ట్ ఎంపీసీ క్యాండిడేట్. నేను ఎంపీసీ క్యాండిడేట్ కావడం వల్ల నాకు కొంచెం మ్యాథ్స్ పరంగా కొంచెం పెద్ద ప్రాబ్లం లేకపోయేది. సాగంగా వారి బుక్స్ ఫాలో అయ్యి మంచి మార్క్స్ 12 మార్క్స్ గాను 11.5 మార్క్స్ వచ్చినాయి నాకు. ఒక పెట్టు పోయింది అంతే, ఒక హాఫ్ మార్క్. సార్ సైన్స్ సోషల్ని ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? సైన్స్ సోషల్ అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని. 3rd క్లాస్ నుంచి 10th వరకు నోట్స్ సైన్స్ అయితేనేమి సోషల్ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ నోట్స్నే చదివేవాడిని. ప్రతిసారి చదవడం వల్ల సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చేది నాకు. ఆ సబ్జెక్ట్ కమాండింగ్ రావడం వల్ల ఈరోజు ఎగ్జామ్స్లో భయం లేకుండా సైన్స్ సోషల్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్క్ తెచ్చుకున్నాను. సార్ మీరు కోచింగ్ తీసుకున్నారు కదా? అప్పట్లో 2008లో కానీ 2006లో తీసుకున్నాను. ప్రజెంట్ డిఎస్సి 2025 డిఎస్సిలో ఓన్లీ కార్తీక్ సార్ క్లాసులు మాత్రమే తీసుకున్నాను కోచింగ్. ఇంగ్లీష్కి వెళ్ళినాను అంతే.
దేనికి పోరు. ఏం మీరు సుమారు 7 డిఎస్సీలు రాస్తారు, ఒక్క డిఎస్సీ రాలేదంట అంటే వాళ్ళు కొంతమంది ఇంకా నా లైఫ్ అయిపోయింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నేను ఇచ్చే ప్రతి డిఎస్సికి అభ్యర్థికి ఒకటే మనవి చేస్తున్నా. ఈరోజు ప్రతి విద్యార్థి, ఈరోజు డిఎస్సి అభ్యర్థి విద్యార్థి ఒక డిఎస్కి 2 డిఎస్కి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దండి, డిప్రెషన్ పోవద్దండి. మనం అనుకుంటే ఏదైనా లక్ష్యాన్ని చేర్చుకోవచ్చు. ఈరోజు 7 డిఎస్లు రాసి ఈరోజు 7వ డిఎస్సి విజయం చేకూర్చినానంటే నాలో ఉండే ఆత్మవిశ్వాసము, ప్రతి కష్టము ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అనుకోకూడదు. మీకు ఇచ్చే సలహా ఒకటే, మన మీద నమ్మకం పెంచుకోవాలి, మనం హార్డ్ వర్క్ చేసుకోవాలి, గ్రాండ్ టెస్ట్లు రాయాలి. మంచి హార్డ్ వర్క్ చేస్తే విజయం మీ చేరువకు దగ్గరికి వస్తుంది. డిఎస్సి ఎగ్జామ్స్ రాసి వచ్చారు, బయటకు వచ్చింటారు. రాసి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సరే ఎట్లుంది ఆ మూమెంట్స్? చాలా పట్టరాని ఆనందం. ఎవరైనా సార్ ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు ఎగ్జామ్? ఫస్ట్ ఎవరైనా తండ్రి కొడుకు ఎగ్జామ్ రాస్తే తండ్రి ఫోన్ చేస్తాడు. కానీ నా ఫస్ట్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత నా కొడుకు కుమారుడు ఫోన్ చేసి, నాయన ఎగ్జామ్ ఇలా రాసావు నాయన అని అడిగాడు. అది జీవితంలో మర్చిపోలేని సంఘటన. అసలు అందరూ వెయిట్ చేస్తా అంటారు సార్, నా కొడుకు ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అని ఒక తండ్రి వెయిట్ చేస్తారు. బట్ మీ రిజల్ట్ ఏం జరిగింది? రిజల్ట్ అప్పుడు ఫస్ట్ చూసింది కూడా నా కొడుకునే. నాయన నీకు 83.43 వచ్చినా నాయన అని చెప్పినాడు. ఆ రోజే నా సంతోషం వేసింది. ఇదిరా జీవితం అంటే నేను రోజు మొదటి క్షణాలు మర్చిపోలేని సంఘటన అది. సార్ మీరు డిఎస్సిలో 6-7 అవర్స్ చదువుతాను ప్రతిరోజు అని చెప్తారు. ప్రతి సబ్జెక్ట్ చదివేవాళ్ళు అన్నారు. ఏ విధంగా డివైడ్ చేసి చదివేవాళ్ళు సార్? ఉదయమే 5 గంటలు వేసేవాడిని. ఈ 5 గంటలు వేసిన తర్వాత ఫస్ట్ మొత్తం సైకాలజీ ఎక్కువ చదివేవాడిని. ఎందుకంటే పూర్తిగా ఉదయం పూట ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సైకాలజీ చదవడం వల్ల మనకి మెమరీలో బాగా నిక్షిప్తమై ఉద్దేశంతో సైకాలజీ చదివేవాడిని. తర్వాత తెలుగు చదివేవాడిని. తర్వాత కాంటెంట్ 2 అవర్స్ పెట్టుకునేవాడిని. సోషల్ కాంటెంట్ అయితేనేమి, సైన్స్ కాంటెంట్ అయితే 2 అవర్స్. అదేవిధంగా సాయంత్రం పూట మెథడ్ చదివేవాడిని. అదేవిధంగా రాత్రి పూట మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. జీకే కరెంట్ అఫైర్స్ సార్? జీకే కరెంట్ అఫైర్స్ నైట్ 1 అవర్ చదివేవాడిని. ఖచ్చితంగా సార్. చాలా మంది లాస్ట్ డిఎస్సి సార్ నాకు ఇది ఇంకా డిఎస్సి లేదని నిరుత్సాహపడతా అంటారు. ఈ ప్రెషర్స్తో మేము పోటీ పడలేమనుకుంటా అంటారు. వారికి మీరు ఇచ్చే సలహా? నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమనగా, ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. ముందుంది మనకి మంచి మార్గము. ఎప్పుడైతే మనం మంచిని నమ్ముకుంటామో, మంచిగా హార్డ్ వర్క్ చేస్తామో, అనుకున్న లక్ష్యాలను సాధిస్తాము. కాబట్టి మీరు కూడా ప్రతి విషయము, ప్రతి పాయింట్, ప్రతి సబ్జెక్ట్ విషయం అయితేనే, మెథడ్స్ విషయం, జీకే విషయంలో అయితేనేమి ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుంటూ, గ్రాండ్ టెస్ట్ రాస్తూ, మన నమ్మకాన్ని ఎప్పుడు కూడా సడలించుకోకుండా మంచి ఎగ్జామ్ రాస్తూ, మంచి మార్కులు తెచ్చుకుంటూ, ఈ డిఎస్సిలో ప్రతి విద్యార్థి విజయం తుది భోగించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.